ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 10 వచనములను మనము ధ్యానం చేద్దాము. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనము ధ్యానం చేద్దాం. అయినా దేవుడి రోజు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే, పేతురు జీవిత మార్పుకు 7 సూత్రాలు. పేతురు జీవిత మార్పుకు 7 సూత్రాలు. 8 ఉన్నాయి, మొదటి 7 చాలా ప్రాముఖ్యము. ఈ 7 సూత్రాలు లేక ఈ యొక్క 7 మెట్టులు పేతురులో ఉన్నాయి కాబట్టి ఆయన 8వ మెట్టు ఎక్కడానికి ఉపయోగపడింది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ యొక్క 7 అనుభవాలు, ఈ 7 మెట్లు మనం ఎక్కినప్పుడు ఆ యొక్క 8వ మెట్టులోనికి మనము వెళ్తాం. అది ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి మెట్టుగా మనము చూడబోతూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని సంగమ, పేతురు గారి జీవితంలో ఈ సంఘటన చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఈ భూమి మీద జన్మించిన మనం, మిమ్మల్ని మీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన చెప్పండి అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? చాలా విషయాలు చెప్తారు. మనము తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని ఇంతవరకు కూడా మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పండి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతమైన సంఘటనలను చెప్పగలరు. అలాగే పేతురు గారిని కూడా అడిగితే ఆయన తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పమంటే ఈ సంఘటన చెప్తారు అని అనడానికి చాలా ఆధారాలు మన ముందు ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని సంగమ, ఈ యొక్క సంఘటన లేకపోతే ఈ యొక్క సందర్భము పేతురు గారి యొక్క జీవితంలో చాలా పెద్ద పెనుమార్పును తీసుకొని వచ్చింది. అలాగే మన జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా మన జీవితంలో గొప్ప పెనుమార్పును తీసుకొని రావాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో ఆ యొక్క పెనుమార్పును తీసుకొని వచ్చిందో అప్పుడు మనం ఏం చేస్తామని చెప్పమంటారా? మంచి తీర్మానాలు మనం తీసుకుంటాం. ఆ పెనుమార్పు మన జీవితాలను తీర్మానంలోనికి నడిపిస్తుంది. అప్పుడు దేవుడు మన యొక్క తీర్మానములను మనలో బలపరిచి వాటిని గణపరిచి తన యొక్క సేవలో బలముగా వాడుకుంటారు. ఇక పేతురు గారి జీవితంలో జరిగిన సందర్భము కూడా అదే. ఇది ఒక మంచి అనుభవము, మంచి ఘట్టము. ఆ యొక్క అనుభవము ఆయనను తీర్మానంలోనికి నడిపించింది. ఆ తీర్మానము ప్రభువులోనికి నడిపించినట్లుగా మనము చూడబోతా ఉన్నాం. రండి, పేతురు గారి జీవిత మార్పునకు మొట్టమొదటి మెట్టు ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత. 5వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి దేవుని వాక్యము వినుచుండగా అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారట? గెన్నేసరేతు అనేటువంటి సరస్సు తీరం దగ్గరకు వచ్చారు. ఆయన వచ్చి నిలిచి ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇది పేతురు గారి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భము. ప్రియమైన వారులారా, పేతురు గారి యొక్క స్నేహితుల్ని కలవడానికి ఎవరు వచ్చారు? అక్కడికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ గెన్నేసరేతు ఆ యొక్క సరస్సు దగ్గరికి ఆయన వచ్చి ఎవరెవరిని కలిశాడు? అక్కడ పేతురు గారిని కలిశాడు. పేతురు గారితో ఉన్నటువంటి తన యొక్క స్నేహితులను కూడా కలిసినట్లుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత పేతురు గారికి అనుగ్రహించబడిందో ఆ యొక్క ప్రత్యక్షత ఆయనకి చాలా పెద్ద సహాయాన్ని చేసి పెట్టింది. ఈరోజు దేవుని యొక్క ప్రత్యక్షత మనం అనుభవించాలి. దేవుని యొక్క ప్రత్యక్షతను మనము పొందుకోవలసిన వారిగా ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకుంటామో ఆ యొక్క ప్రత్యక్షత మన జీవితంలో ఎంతో గొప్ప సహాయాన్ని మనకు అందిస్తూ ఉంది. వారు తెల్లవారుచుండగా యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారు. ఆయన మిట్ట మధ్యాహ్నం రాలేదండి, రాత్రి కూడా రాలేదు, ఆయన సాయంకాలము కూడా కాదు. ఆయన ఉదయమునే వేకువజామునే ఆయన గెన్నేసరేతు అనేటువంటి ఆ యొక్క సరస్సు దగ్గరికి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు వేకువజామున లేచి ఆయన కొరకు ఎదురు చూస్తావో అప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క ప్రత్యక్షత నీకు దొరుకుతుంది. ఎప్పుడైతే నీకు ఆ యొక్క ప్రత్యక్షత దొరుకుతుందో ఆ ప్రత్యక్షత నీకు గొప్ప సహాయాన్ని
తీసుకొని వస్తుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారుగా ఉంటున్నాం. ఆ ప్రత్యక్షత నీ జీవితంలో, ఆ యొక్క ప్రత్యక్షత నీ కుటుంబంలో, ఆ యొక్క ప్రత్యక్షత నీ సంఘంలో, ఆ యొక్క ప్రత్యక్షత నీ యొక్క సహవాసములో అది నీకు సహాయకరముగా ఉంటుంది అన్న విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఉంది. నిజమే, ఆ యొక్క ప్రత్యక్షత తన యొక్క స్నేహితులు కలవడానికి సహాయం చేసింది. ఎలా కలిశారు, ఎప్పుడు కలిశారో మనం లేఖన భాగంలో మనం చూస్తాం. అంటే పేతురు గారి యొక్క మార్పునకు తొలిమెట్టు ఏమిటయ్యా అని అంటే ఏంటి చెప్పండి? ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత. ఈ రోజు మన జీవితంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత అనుభవం అనుకుందా? ఈ రోజు నీవు కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవలసినటువంటి అవసరత ఉంది. పేతురు జీవితంలో ఆయన చక్కని ప్రత్యక్షతను పొందుకున్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే పేతురు గారి యొక్క జీవితంలో మార్పునకు రెండవ మెట్టు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో ఆ సీమోనుదైన ఒక దోణ ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు ఏమి చేస్తా ఉన్నాడట? బోధించుచుండెను. రెండవదిగా మనం ఇక్కడ ఆలోచన చేస్తే పేతురు గారి జీవితంలో రెండవ మెట్టు ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రవేశము. ఎక్కడికి ప్రవేశం ఇచ్చాడు? యేసుక్రీస్తుకి ఎందులో ప్రవేశం ఇచ్చారు అక్కడ అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు అన్నారు, పేతురు లేక సీమోను, నీ దోణి నాకు ఏంటట? అక్కడ మాట చదవండి. నీ దోణి నాకు కావాలి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు అన్నారు పేతురు గారితో, సీమోను, నీ దోణి నాకు అవసరమైంది, నీ దోణి నాకు కావాలి అని అడిగినప్పుడు పేతురు గారు ఏమన్నారు చెప్పండి? వద్దన్నారా? వద్దని అనలేదండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ దోణి నాకు కావాలని అడిగినారో వెంటనే ఆయన యొక్క దోణిని ఎవరికి ఇచ్చారు చెప్పండి? యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. అక్కడ 3 సంఘటనలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది ఎక్కి, దోణి ఎక్కి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా కూర్చొని అని మాట మనం చూస్తున్నాం. మూడవదిగా బోధించను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ రోజు ప్రియమైన దేవుని సంగమా, ఆనాడు దోణిలో కూర్చున్నాడు కానీ ఈ రోజు యేసుక్రీస్తు వారిని ఏమడుగుతున్నాడో తెలుసా? నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. నీ హృదయంలోనికి ప్రవేశం ఉందా దేవునికి? ఆయన దోణిలోనికి యేసుక్రీస్తుకి ప్రవేశం ఇచ్చాడు సీమోను పేతురు. ఈ రోజు నీ హృదయంలోనికి, నా హృదయంలోనికి మనం యేసుక్రీస్తు వారికి ప్రవేశాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? ఇస్తే నీ హృదయాన్ని వేరే లెవెల్లో దేవుడు మార్చేస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క దోణిలోనికి యేసుక్రీస్తు వారికి ప్రవేశము దొరికిందో ఆ దోణి యొక్క పరిస్థితి మారిపోయింది. ఆ దోణి యొక్క పరిస్థితి మారిపోయింది. ఈరోజు ఎప్పుడైతే నీవు నీ హృదయంలోనికి యేసుక్రీస్తు వారికి నువ్వు చోటిస్తావో అప్పుడు నీ హృదయం పరిస్థితి కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మారిపోతుంది. ఎలా మారిపోయింది ఆ దోణి అంటే ఆయన దోణిలోనికి వచ్చి ఏం చేశాడట? ఎక్కి కూర్చుండి ఏం చేశాడట? బోధించాడు. అంటే ఆ యొక్క దోణిని ఒక స్టేజీలా మార్చేసుకున్నాడు, ఒక డయాస్లా మార్చేసుకున్నాడు, ఒక పులిపిట్ లాగా అయినా మార్చేసుకొని అక్కడి నుంచి ఆయన ఏం చేస్తాడంటే బోధ చేస్తా ఉన్నాడు. ఈ రోజు నువ్వు యేసుక్రీస్తు వారికి నీ హృదయంలో చోటిస్తే, నీ హృదయంలో ఆయన కూర్చుంటే ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్యం నీకు వినిపించబడుతుంది. నీ హృదయంలో నుంచి అనేకులకు దేవుని యొక్క వాక్యం ఏం చేయబడుతుంది చెప్పండి? వినిపించబడుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క దోణిలోనికి ఆయన వచ్చి ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా ఆ దోణి యొక్క పరిస్థితి కూడా మారిపోయింది. ఈరోజు మన జీవితాల్లోనికి, మన యొక్క హృదయంలోనికి మనం ఆయన ఆహ్వానిస్తే మన యొక్క జీవితాలు కూడా ఏమైపోతాయి చెప్పండి? మారిపోతాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది యేసుక్రీస్తు వారిని వారి యొక్క గృహంలోనికి, వారి యొక్క హృదయాల్లోనికి ఆహ్వానించినప్పుడు వారి యొక్క జీవితాలే మారిపోయాయి. అలాగే ఎప్పుడైతే దోణిలోనికి వచ్చాడో అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, యోసేపు మరియలు వారు ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వారు ప్రయాణమై వస్తా ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు ఏమైపోయాట? నిండిపోయాయి. వారు అక్కడికి వచ్చినప్పుడు వారికి ఎక్కడ స్థలం లేదు,
సత్రంలో స్థలము లేదు. ఏ ఇంటి తలుపు కొట్టినా అక్కడ వారికి స్థలము దొరకలేదు. ఏం చేయాలో అర్థం కావలేదు. ఎక్కడ ఉండాలి? ఆమె నిండు చూడాలి. అంత మాత్రమే కాదు, అది రాత్రి సమయము, చలి వేస్తా ఉంది. ఆ శీతల ప్రాంతం అది. అటువంటి సమయంలో వారికి స్థలం లేనప్పుడు ఒక్కరు మాత్రమే స్థలం ఇచ్చారు. ఎవరు చెప్పండి? పశువుల పాక. ఆ పశువుల పాక యజమాని ఏం చేశారంటే మరియా యోసేపులకు ఆ యొక్క పశువుల పాకనిచ్చారు. వారికి ఎక్కడా కూడా స్థలం దొరకలేదు. వారికి ఏ సత్రంలో, ఏ ఇంట్లో, ఎక్కడా కూడా, ఏ బిల్డింగ్ లో కూడా వారికి స్థలం లేదు. కానీ ఒక పశువుల పాక మాత్రము వారికి ప్రవేశాన్ని ఇచ్చింది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ యొక్క పశువుల పాకలో యేసుక్రీస్తు వారు చెప్పండి పుట్టారు, జన్మించారు. ఆయన జన్మించక ముందు అది పశువుల పాక, గాని జన్మించిన తర్వాత ఆరాధనా స్థలముగా మారిపోయింది. ఎలాగంటారా? మనందరికీ తెలుసు. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనములో ఆ తర్వాత పరలోక సైన్య సమూహపు దూత వారందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారట? పరలోకము నుంచి వచ్చి ఆ యొక్క పశువుల పాక దగ్గర వారు నిలబడి వారి దేవునికి ఏం చేశారట? స్తోత్రములు చెల్లించారట, దేవుని ఆరాధించారట. అది వర్షిప్ సెంటర్ గా మారిపోయింది, ఆరాధనా స్థలముగా మారిపోయింది. అంతకు ముందు అది ఒక పశువుల పాక, ఎందుకు పనికిరానిది, నిర్జీవమైనది, కంపు కొడుతున్నటువంటి ఆ యొక్క పశువుల పాక యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత అది ఏమైపోయిందంటే చెప్పండి? ఆరాధనా స్థలం అయిపోయింది. పరలోకము నుంచి దేవుని దూతలు దిగి వచ్చారు. తూర్పు దేశము నుంచి జ్ఞానులు వచ్చారు, గొప్ప గొప్ప వారు వచ్చారు, పామరులు వచ్చారు, కాపరులు వచ్చారు. అది ఆరాధనా స్థలముగా, అది మహిమ స్థలముగా మారిపోయింది. అక్కడ గొప్ప వేడుక జరుగుతూ ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే అది ఒక ప్యారడైజ్, పరదేశుగా మారిపోయింది. ఎప్పుడు చెప్పండి? యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత. మరి జన్మించక ముందు ఏంటది? పశువుల పాక, పశువుల కొట్టం, దరిద్రం, వాసన, కంపు, ఎవరు సమీపింపరాని స్థలం అది. కానీ ఎప్పుడైతే ఆయనకు చోటు ఇచ్చారో, ఆయనకు స్థలం ఇచ్చారో, అక్కడ దాని యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఆ యొక్క పశువుల పాక ఆరాధనా స్థలముగా మారిపోయింది. ఈ రోజు ప్రియమైన దేవుని సంగమా, ఆనాడు పేతురు తన యొక్క దోణిలోకి యేసుక్రీస్తు వారు ప్రవేశం కల్పించారు. పశువుల పాకలోనికి యేసుక్రీస్తు వారికి అక్కడ ప్రవేశాన్ని కల్పించారు. వారి జీవితాలు మార్చబడ్డాయి. ఈ రోజు దేవుడు అడుగుతా ఉన్నారు, ఈ 2024వ సంవత్సరంలో, ఈ యొక్క నవంబర్ మాసంలో చివరి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరంలో ఎన్ని మార్లు నీ హృదయంలోనికి దేవుని ఆహ్వానించావు? ఎన్ని మార్లు బయటికి గెంటేశావు? నిజంగా యేసుక్రీస్తు వారికి నువ్వు చోటిస్తే, స్థలం ఇస్తే నీ పరిస్థితే మారిపోతుంది, నీ జీవితాలే మారిపోతాయి. మనము దీవించబడతాం. ఆనాడు పేతురు దోణి దీవించబడింది. ఆ పశువుల పాక కూడా మారిపోయింది ఆరాధన స్థలముగా. నీ యేసుక్రీస్తు వారికి చోటి, నీ హృదయంలో చోటి. నీవెవరికి చోటు ఇస్తున్నావు? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఈ 2024వ సంవత్సరంలో నీవెవరికి చోటు ఇచ్చావు? దేవునికే చోటు ఇచ్చావా? లోకానికే చోటు ఇచ్చావా? లేకపోతే వ్యర్థమైన దానికే చోటు ఇచ్చావా? ఏమో, దేనికి చోటు ఇచ్చావా నీకే తెలుసు. దేనికి చోటు ఇచ్చానో నాకే తెలుసు. ఇప్పుడైనా ఈ చివరి దినాల్లోనైనా సరే గాని ఆయన్ని ఆహ్వానించి ఆయనకు మన యొక్క హృదయంలో చోటిద్దాం. అలా చోటిస్తే మన యొక్క హృదయంలోనైనా మార్చేస్తాడు. ఒక పరదేశులాగా, పరలోకములాగా, పరిశుద్ధముగా, ఆరాధనా స్థలముగా మన యొక్క హృదయం మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఏదైతే కోరుతా ఉన్నాడో దాన్ని చేయి. ప్రభువైన యేసుక్రీస్తుకు సీమోను పేతురు దోణిలోనికి ప్రవేశము దొరికింది. ఈరోజు మన యొక్క హృదయంలోనికి ఆయనకు ప్రవేశము దొరికిందా? దొరికితే దేవుని స్తుతించి వెళ్ళు. ఒకవేళ ఇంకా నువ్వు దేవునికి చోటవ్వకపోతే పశ్చాత్తాపడి ఒప్పుకొని, ప్రభువా నా హృదయంలో నీవు నివసించు, నా హృదయంలో వసించని ప్రభుని ప్రేమతో ఆహ్వానించి మంచి తీర్మానంతో ఈ స్థలం నుంచి మనం బయటికి వెళ్దాం. 3వ మెట్టుని జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రవేశము. మూడవది 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, 4వదిగా 4వ మెట్టు ఏమిటయ్యానంటే ప్రభు యొక్క ప్రత్యేకమైన వాక్కు. ప్రభువు యొక్క ప్రత్యేకమైన వాక్కు. ఎందుకు ప్రత్యేకమైన వాక్కు? అంతవరకు ఆయన మాట్లాడలేదేంటి? మాట్లాడలేదండి ఆయన. సీమోను పేతురు నీ దోణి కావాలని అడిగాడా లేదా? అక్కడ సువార్త చెప్తున్నాడా లేదా? వాక్యాన్ని ప్రకటిస్తున్నాడా లేదా?
ప్రకటిస్తున్నాడు. కానీ ఇది సీమోను పేతురుకి ప్రత్యేకమైన వాక్కు, ప్రభు యొక్క ప్రత్యేకమైన వాక్కు. ఇక్కడ రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాటలో, ఈ వాక్కులో రెండు విషయాలు. ఒకటి లోగోస్, రెండవది రేమా. లోగోస్ అంటే అర్థం ఏమిటో చెప్పమంటారా? జన సమూహములతో మాట్లాడుతున్నాడు కదా, అది లోగోస్. రేమా అంటే వ్యక్తిగతముగా పేతురుతో మాట్లాడుతున్నాడు చూసారా, ఇది ప్రత్యేకమైన వాక్కు. ఇప్పుడు మీ అందరికి వినిపిస్తుంది రేమానా లోగోసా? లోగోస్. మీ అందరికీ కూడా వినిపిస్తుంది ఏమిటయ్యారంటే లోగోస్. వ్యక్తిగతముగా దేవుడు నీతో మాట్లాడతారు చూసారా, దానిని రేమా అని అంటారు. ఇది మన యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క స్వరము వినడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మోషేతో మాట్లాడింది రేమా, ఇజ్రాయెల్ ప్రజలందరితో మాట్లాడింది లోగోస్. సమూయేలుతో మాట్లాడింది రేమా. ఒంటరిగా దేవుడు మాట్లాడాడు. ఈరోజు దేవుడు ఒంటరిగా మాట్లాడేటువంటి అనుభవాలకు మనం రావాలి. వచ్చామా? మనకి ఎప్పుడు కూడా లోగోసే, అందరిలో వినాలి, అందరిలో పోవాలంతే. ఒంటరిగా దేవుని స్వరం విందామనేది ఆలోచన లేదు. వ్యక్తిగత ప్రత్యక్షత, వ్యక్తిగతంగా దేవుని యొక్క మాటలో వినడం, వ్యక్తిగతంగా దేవునితో పోరాటం చేయడము, వ్యక్తిగతంగా ప్రార్థించడము, ఇవన్నీ కూడా మనకు అలవర్చుకోవాలి. మనం ఎప్పుడూ కూడా గుంపులో ప్రార్థన, గుంపులో ప్రత్యక్షత, గుంపులో స్వరం విన్ను. కానీ వ్యక్తిగతంగా నువ్వు దేవుని స్వరం వినేటువంటి స్థాయికి నువ్వు రావాలి. అక్కడ అందరితో మాట్లాడేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మరలా పేతురు గారికి ప్రత్యేకమైన తన వాక్కును అందిస్తూ ఉన్నాడు. అందించి ఏమన్నాడండి? మంచి మాటలు అక్కడ చూడండి. ఆయన బోధించడం చాలించిన తర్వాత నీవు ధోనిని ఏం చేయమన్నది? నెంబర్ 1, లోతులోకి నడిపించాలి. ఫస్ట్ లోతుకు, రెండవది నడిపించు, మూడవది వలలు, నాలుగవదిగా వేయండి అన్నాడు. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పనండి. లోతుకు వెళ్ళి ఖాళీగా ఉంటే సుఖమేంటి? మీరు లోతుకు వెళ్ళండి, దాన్ని నడిపించండి, దోయండి అక్కడకు. రెండవదిగా, మూడవదిగా అన్నాడు వలలు వేయండి. వలలు మీరు ఏ పని అయితే చేస్తా ఉన్నారో, ఏ సామగ్రి అయితే ఉందో దాన్ని ఉపయోగించండి, మీరు వలలు వేయండి అన్నాడు. యేసుక్రీస్తు వారు అంతవరకు చాలా మాటలు మాట్లాడాడండి, ఎంతో సువార్త ప్రకటించాడండి. కానీ ఇక్కడ చాలా కొద్ది మాటలు, మీరు లోతునికి నడిపించి మీ వలలు వేయండి. చాలా సూటిగా, తేటగా పేతురు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు నీతో ఎప్పుడైనా ఇంత సూటిగా మాట్లాడాడా? ప్రత్యేకంగా నీతో మాట్లాడాడా? ప్రత్యేకంగా నీతో మాట్లాడినటువంటి అనుభవం నీకుందా? నువ్వే పని చేయాలన్నా నువ్వు దేవుడిపై నువ్వు ఆధారపడుతున్నావా? ఇక్కడ పేతురు గారిని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, పేతురు గారితో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా ఆయన మాట్లాడాడు. ఆయన యొక్క స్వరాన్ని మనం విందాం. ఏకాంతముగా మన ప్రభు దగ్గర మనం ప్రాధేయపడదాం. అందరితోనూ మాట్లాడతారు. ఇప్పుడు అందరితోనూ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ అనుభవం మనకు కావాలి. దీనికంటే ప్రాముఖ్యముగా వ్యక్తిగతముగా దేవుని యొక్క స్వరము వినేటువంటి అనుభవము కూడా కావాలి. ఆ ప్రత్యేకమైన వాక్కు పేతురు గారితో మాట్లాడింది. ఇవన్నీ కూడా పేతురు గారి జీవితంలో కొన్ని మెట్టులు, మర్చిపోలేటువంటి మెట్లు. ఇవన్నీ కూడా ఈ 5వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. వారు వలలు కడుక్కుంటున్నారు, చేపలు పడలేదు, రాత్రంతా శ్రమ పడ్డారు అని సండే స్కూల్ కుర్రాడు కూడా స్టోరీ చెప్పేస్తాడు అడిగితే. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఇందులో మర్మాలు దేవుడు ఈరోజు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ 7 మెట్ల అనుభవం నీకుందా? లేకపోతే నువ్వు దేవుని నీ హృదయంలోకి ఆహ్వానించిన వాడివి కాదు, నీ హృదయంలో చోటు ఇచ్చిన వాడివి కాదు, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్న వారము కాదు, ప్రత్యేకమైన వాక్కు విన్నటువంటి అనుభవం మనకు లేని వారిగా మనం ఎగిరిపోతున్నామేమో. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడే దేవుడు, ప్రజలందరితో కూడా మాట్లాడే దేవుడు. అక్కడ అందరితోనూ మాట్లాడాడు. అందరిలో ఉన్న పేతురు గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడతాడు. ఈరోజు దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడతాడు. నీ అవసరతను గుర్తించిన దేవుడు, నీకేం అవసరం ఉందో దేవుడు గుర్తించాడు. నువ్వు అందరిలో ఉన్నప్పుడు అందరితోనూ మాట్లాడుతున్నాడు. కానీ ప్రత్యేకంగా అదే సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ వాక్యం మీ అందరికీ వినిపించబడుతుందా? మీ అందరూ వింటున్నారు కదా, మీ అందరూ వింటున్నారు. కానీ మీతో వ్యక్తిగతంగా కూడా దేవుడు
మాట్లాడుతున్నా. అది ఆ యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి. అందరితో మాట్లాడుతున్నాడని కాదు, అందరిలో నాతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రత్యేకమైన వాక్కు వినడం మనము నేర్చుకో. పేతురు గారితో నేరుగా మాట్లాడాడు. సీమోను పేతురు, నీ వలలో నీ దేవుని ఏం చేయమన్నాడు? లోతులకు నడిపించి మీ వలలు వేయండి అన్నాడు. చాలా సూటిగా మాట్లాడారు. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం లేక 4వ మెట్టు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చదువుతున్నాను చూడండి. 5వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ప్రియమైన వాళ్ళరా, ఈ 4వ మెట్టు ఏమిటయ్యా అంటే పేతురు యొక్క ప్రతిస్పందన. పేతురు గారి ప్రతిస్పందన. యేసుక్రీస్తు వారు మాట్లాడాడు కదా, మరి మాట్లాడాలంటే మరి మనం మాట్లాడాలి కదా. పేతురు గారి యొక్క ప్రతిస్పందన. అయితే ఇక్కడ 2 రకాల ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి పేతురు గారి. ఏమిటి 2 రకాల ప్రతిస్పందనలు అంటే, మొదటిది తన యొక్క వైఫల్యాన్ని చెప్తున్నాడు. మొదటిది ఏంటి చెప్పండి? తన యొక్క వైఫల్యాన్ని చెప్తున్నాడు. రెండవదిగా తన యొక్క విధేయతను చూపిస్తున్నాడు. ఏంటి తన యొక్క వైఫల్యము అంటే, ప్రభువా రాత్రంతా మేము శ్రమ పడ్డాం, మేము పని చేశాం, కానీ వైఫల్యము చెందాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం కూడా ప్రతిస్పందించి మన యొక్క వైఫల్యాలు మనం చెప్పం కదా. మనం ట్రై చేస్తాం, ట్రై చేసి ఏమవుతాం? మనము ఓడిపోతాం, ప్రతిఫలము రాదు. ప్రభా, ఇదిగో నేను వాక్యానికి విరోధంగా బ్రతికాను, నీ సన్నిధి అంటే నాకు భయం లేదు, నీ వాక్యానికి నేను దూరంగా బ్రతుకుతున్నాను, నీ అందు నాకు భయభక్తులు లేవు అని మన యొక్క వైఫల్యాలు, అయ్యో నాలో పాపం ఉంది, నాలో అపవిత్రత ఉంది, నాలో అవిశ్వాసం ఉంది, నాలో అవిధేయత ఉంది, ఇవన్నీ తీసివే ప్రభా అని మన యొక్క వైఫల్యాలు మనం చెప్పుకోము. అక్కడికి ఏదో మనం నీతిమంతుల్లాగా, అక్కడికి ఏదో మనం పరిశుద్ధుల్లాగా వాటన్నింటినీ కప్పుపుచ్చేసుకొని మనం పరిశుద్ధుల్లాగా దేవుని దగ్గర మాట్లాడతాం. దేవునికి తెలియదేంటి మనం ఏంటో. పేతురు ఆ సత్యాన్ని గ్రహించాడు కాబట్టి తన యొక్క వైఫల్యాన్ని ఒప్పుకున్నాడు. ఈరోజు నీ వైఫల్యం ఏంటి? నీ వ్యక్తిగత వైఫల్యము, నీ కుటుంబ వైఫల్యము కూడా నువ్వేం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటేనే తర్వాత దేవుడి కార్యాన్ని చేస్తాడు. మనం ఒప్పుకోకుండా ఎంత నువ్వు గొప్ప చెప్పినా సరే కానీ పని అవ్వదు. అందుకే పేతురు గారు అంటున్నారు, అయ్యా రాత్రంతా మేము శ్రమ పడ్డామయ్యా. జాలర్లో రాత్రి వేళ ఎక్కువ వేటకి వెళ్తారు కదండి, పగటిపూట తక్కువ, రాత్రి వేళ ఎక్కువ వెళ్తారు. ఆయన అంటున్నాడు, రాత్రంతా మేము శ్రమ పడ్డాము కానీ మాకేమీ దొరకలేదయ్యా. తన యొక్క వైఫల్యాన్ని చెప్తా అంటున్నాడు. అయినను ఏమన్నాడండి ఆయన? అయినను అంటే వారి జీవితంలో రాత్రంతా వైఫల్యమే, తెల్లవారులు కూడా వైఫల్యమే. అయినను, ఈ మాట ఎప్పుడు అంటున్నాడు? ఉదయము తెల్లవారిపోయింది. ఈరోజు మన జీవితంలో ఎన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా ప్రియమైన దేవుని సంగమా, ఒకే ఒక్క మాటతో అవన్నీ కూడా ఎగిరిపోతాయి. ఏమిటి ఆ మాట అంటే దేవుని యొక్క వాక్యం, లోగోస్ రేమా. అయినను నీ మాట చెప్పునా అంటున్నాడు. తన యొక్క వైఫల్యాన్ని చెప్పాడు. రెండవదిగా తన యొక్క విధేయతను కనపరుస్తున్నాడు. పేతురు షరతులు లేని విధేయతను చూపించాడు. అక్కడ ఏమన్నాడు? అయినను నీ మాట చొప్పున. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటో చెప్పమంటారా? విధేయత. దేవునికి కావాల్సింది ఏంటి చెప్పండి? దేవునికి అతి ప్రాముఖ్యమైనది ఏమిటంటే మనము దేవునికి విధేయతను కనపరచాలి, షరతులు లేనటువంటి విధేయత. కానీ ప్రియమైన వారులారా, తన యొక్క వైఫల్యాన్ని చెప్పి వెంటనే ఆయన విధేయతను కనపరిచాడు. ఆయనను నీ మాట చెప్పు, నేను ఏం చేస్తా ఉన్నాను? వలలు వేస్తా ఉన్నాను. ఎప్పుడైనా సరే నీవు దేవునికి విధేయతను కనపరిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనకు తెలుసు. నా మందిరంలో 10వ భాగం ఉన్నట్లుగా మీరు ఏం చేయమన్నాడు? 10వ భాగమును తీసుకొని రమ్మన్నాడు. మరి మనం 10వ భాగములు తీసుకొని దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను, అంతే కదండి, దీవెనలు కుమ్మరిస్తారన్నాడు ఆయన. మరి దేవుని చెప్పిన మాటకు మనం విధేయతను కనపరుస్తున్నామా? లేకపోతే మనము ఈ యొక్క 10వ భాగంలో కూడా మనం దొంగలమేనా?
ఏమో నాకు తెలియదు ప్రియమైన వారులారా, దేవుని మాట చొప్పున నువ్వు చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడిని ఏం చేస్తాడు చెప్పండి? దీవిస్తాడు. నువ్వు షరతులు లేని విధేయతను కనపరచు. ఒకవేళ అననీయ షప్పీలాగా మనం మోసం చేస్తున్నామేమో, దేవుని జాగ్రత్త. సగం మనం మింగేస్తున్నామేమో. దేవునికి ఇవ్వాలి, దేవునిది అని నువ్వు నిర్ణయించినప్పుడు నీ సొంత పనులకు దాన్ని వాడుకోకూడదు. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఇది దేవునిది అని చెప్పినప్పుడు దేవునికే విడిచిపెట్టాలి, దేవునికే ఇవ్వాలి. అది షరతులు లేని విధేయత. నువ్వు దేవుని మందిరానికి రావడానికి షరతులు లేని విధేయతను కనపరచాలి. ఎప్పుడో బల్లావదనికి వస్తానండి, మిగిలిన ఆదివారం లైవ్లో వింటానని అంటే ఎవరికి కావాలి? నువ్వు రాలేవా? నల్లేవా? నువ్వు మంచం మీద పడుకుంటే చెప్పు, ఆటో ఎక్కి రాగలవు కదా, ఏమండి? బండి మీద రాగలవు కదా, సైకిల్ మీద రాగలవు కదా. నువ్వు లేవలేకపోతే నువ్వు లైవ్ చూడు. లైవ్ ఎవరికే? లేవలేని వాడికి లైవ్, లేచే వాడికి నీకు లైవ్ ఎందుకు? ఇదేనా విధేయతను కనపరచడం? షరతులు లేని విధేయత. పేతురు అన్నాడు, అయినను నీ మాట చొప్పున ఏం చేస్తున్నాము? నువ్వు పని చేస్తే దేవుడు ఆ పనిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆ పనిని దీవిస్తాడు దేవుడు. కానీ మనం మొదటే పని చేయము. పని చేయకుండానే మనకేం కావాలి? దీవెనలు కావాలి. పని చేయకుండానే ఆశీర్వాదాలు కావాలి. పని చేయకుండానే స్వస్థత వచ్చేయాలి. పని చేయకుండానే రిజల్ట్ వచ్చేయాలి. ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ రాయకుండానే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలంటే కుదరదండి అది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు యొక్క ప్రతిస్పందన, తనకి వైఫల్యాన్ని చెప్పాడు, రెండవదిగా తనకి విధేయతను కనపరిచాడు. ఇప్పటికి 4 మెట్లు మనం ఆలోచన చేశాము. 5వ మెట్టు 5-6 వచనాల్లో ఇలాగ రాయబడి ఉంది. 5-6 సీమోన్ అంటున్నాడు, ఏలిన వాడా, క్షమించాలి, 6వ వచనం వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. 5వ మెట్టు ఏమిటయ్యానంటే ప్రియమైన వారులారా, పేతురు జీవితంలో ప్రధాన ఘట్టం. పేతురు గారి జీవితంలో ప్రధాన ఘట్టం చాలా విచిత్రంగా ఉంటాయండి బాబు. 7 మెట్లు కూడా పేతురు గారి జీవితంలో చాలా అద్భుతంగా ఉంటాయి. పై ఆ యొక్క 4 మెట్లు కూడా మనం ఆలోచన చేస్తే డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ 5వ మెట్లో ఉన్నటువంటి అంశం ఏమిటంటే పేతురు జీవితంలో ప్రధాన ఘట్టం. ఏమిటి ప్రధాన ఘట్టం అంటే 5వ వచనంలో వలలో నిల్లు, 6వ వచనంలో వలలో ఫుల్లు. చూడండి ఎంత గొప్ప కార్యమో. మరి 5వ వచనంలో వలలో ఫుల్లా నిల్లు. మొదటి వచనంలో చూస్తే వారు దోణిలు దిగి ఆ యొక్క వలలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కడుగుతున్నారంట. ఎందుకు కడుగుతున్నారు? రాత్రంతా వేశారు కానీ ఒక్క చేప పడలేదు. ఆ చెత్త చెదారం నత్త గుళ్ళలో ఏవేవో పడ్డాయి. వాటన్నిటిని మోకాళ్ళ లోతులో ఉండి చక్కగా వలలు శుభ్రం చేసుకుంటున్నారు. 5వ వచనంలో నిల్లు, 6వ వచనంలో ఫుల్లు. అదే కదండి మాట. చేపలు ఎలా పడ్డాయట? విస్తారమైన. పేతురు జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి సూచక క్రియను ఆయన అనుభవించాడు. ఎందుకంటే గొప్ప సూచక క్రియ ఏముంటుందండి? జాలర్లకు తెలుసు, రాత్రి వేళ చేపలు పడతాయని వారికి తెలుసు. వారు రాత్రుల్లో వెళ్తారు, పగలు వేటకెళ్ళరు. వెళ్తారండి? వెళ్ళరు. రాత్రంతా వారు శ్రమ పడతారు, రాత్రంతా వారు వలలు వేస్తారు, పగలంతా వారు విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, పగటిపూట వలేసాడండి పేతురు. పగటిపూట వలేసాడు. వల వేయగానే 6వ వచనంలో వలలు ఫుల్ అయిపోయాయి. పేతురు గారి జీవితంలో ఒక అద్భుతమైన సూచక క్రియను చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ ఇంతవరకు 5వ వచనం వరకు మన జీవితాలు కూడా నిల్లుగా ఉన్నాయేమో. దేవుని యొక్క ప్రత్యేకమైన వాక్కుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు స్పందించు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు స్పందించి దేవునికి విధేయతను కనపరుస్తే, పేతురు అదే చేశాడు. స్పందించి విధేయతను కనపరిచాడు. విధేయతను కనపరిచాడు కాబట్టి దేవుడు అద్భుతాన్ని చేశాడు, దీవించాడు, ఆశీర్వదించాడు, సూచక క్రియలు చేశాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా అద్భుతాలు నువ్వు చూడాలి అంటే దేవుని యొక్క వాక్కుకు నువ్వు స్పందించు. ఎలా స్పందించాలి? షరతులు లేని విధేయతతో స్పందించు. ఖచ్చితంగా దేవుని ఆశీర్వదిస్తాడు. మరి ఈరోజు మనం ఎందుకు ఆశ్రయించబడలేకపోతున్నాం? ఎందుకు దీవెనలు లేవు మనకు? ఎందుకు స్వస్థత లేవు? ఎందుకు ఆరోగ్యాలు లేవు? ఎందుకు మనం నిమ్మలంగా ఉండలేకపోతున్నామంటే మనము దేవుని యొక్క వాక్యానికి మనం స్పందించాం. వింటున్నాం లోగోస్.
అందరికీ వినిపించబడినట్లుగానే నీకు వినిపించబడుతుంది. రేమా, నీకు కూడా వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ నీలో స్పందనేది. అంతే కదండి. డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి అంటే శరీరం ఏం చేయాలి? స్పందించలేక సహకరించాలి. సహకరించకపోతే ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. నువ్వు కోట్లు ఖర్చు పెట్టినా, నువ్వు అమెరికా హాస్పిటల్లో పెట్టినా, నీ బాడీ సహకరించకపోతే ఏ డాక్టర్ వైద్యాన్ని మరి నువ్వు స్పందించకపోతే యేసుక్రీస్తు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన లేపి తట్టి, అమ్మ ప్లీజ్ లేదమ్మా, విధేయత చూపించమ్మా, ప్లీజ్ దయచేసి నన్ను మాట వినమ్మా అని ఆయనే తడతాడా నిన్ను? ఆ పని కూడా ఆయనే చేయాలి. ఇంకా ప్రియమైన దేవుని సంగమా, మనం ఆలోచన చేస్తే ఆ యొక్క ప్రధాన ఘట్టం ఏమిటంటే ఆయన ఒక అద్భుతాన్ని ఆయన చూస్తా ఉన్నాడు. ఇది అసాధారణమైనటువంటి కార్యము. ప్రియమైన వాళ్ళ రాత్రంతా వారు శ్రమ పడ్డారు, కానీ వారికి ఏమి కూడా దొరకలేదు. ఇది రికార్డ్ బ్రేక్. ఒక అద్భుతాన్ని పేతురు గారి జీవితంలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రభువునకు విధేయతను కనపరచు, నీవు కూడా అద్భుతాలను చూస్తావు. నువ్వు ప్రభువునకు విధేయతను కనపరచు, అప్పుడు ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడగలుగుతావు. పేతురు గారి యొక్క జీవితంలో ప్రధాన ఘట్టం ఏమిటంటే తన యొక్క వలలన్నీ కూడా నిండిపోయాయి. 6వ మెట్టుని మనం ఆలోచన చేద్దాం. 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. 7వ వచనంలో, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి వారికి సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. చాలండి. ఈ యొక్క 6వ మెట్టు ఏమిటంటే పరస్పర అన్యోన్యత. ఏమిటి పరస్పర అన్యోన్యత అంటే? ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అంటున్నాడు, ఆ వచనంలో అంటున్నాడు కదా, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని. పాలివారు అంటే సహాయకులు, పార్ట్ టేకర్స్, జత పనివారు అని అర్థం. అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు రక్షించబడి ఉంటారో వారందరూ కూడా ఏమి కలిగి ఉండాలి అంటే అన్యోన్యత కలిగి ఉండాలి, సహవాసము కలిగి ఉండాలి. వారికి సమృద్ధిగా ఏం పడ్డాయి? చేపలు వలలో చిక్కాయి కదండి, సమృద్ధిగా వలలు పిగిలిపోతున్నాయి. ఇప్పుడు సమృద్ధి కలిగిన వారు ఏం చేశారంటే వారు పాలివారిని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఏమి నేర్పిస్తుంది దేవుని వాక్యం అంటే, నీకు సమృద్ధి కలిగినప్పుడు, నీకు అన్నీ ఉన్నప్పుడు నీ పాలివారికి కూడా నువ్వేం చేయాలా? సహాయం చేయాలి. లేని వారికి నువ్వు సహాయం చేయాలి. వారిని కూడా నీ యొక్క అభివృద్ధిలో, నీ యొక్క సమృద్ధిలో పాలు పంపులు పంచుకోవడానికి వారిని పిలువు. నువ్వు అన్యోన్యత కలిగి మనం జీవించాలి. మనం క్రైస్తవులము. దేవుడు మనకు సమృద్ధినిచ్చాడు, దేవుడు మనకు అభివృద్ధినిచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రియమైన వారులారా, మన తోటి వారిని కూడా, మన పాలి వారిని మనం ఏం చేయాలి? పిలవాలి. మన తోటి జత పని వారిని పిలిచి మనకు కలిగిన దాంట్లో మనము వారికి కూడా ఇవ్వాలి. కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే మీరు అన్యోన్యత కలిగి ఉండండి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యేకమైన వాక్కు నిన్ను దర్శిస్తుందో, ఎప్పుడైతే నువ్వు దేవునికి విధేయతను కనపరుస్తావో, అప్పుడు ఖచ్చితంగా నీవు మంచి అన్యోన్యత కలిగి నీవు ఉంటావు. చక్కగా క్రిస్మస్ మాసం వస్తూ ఉంది, మనకి దేవుడు చక్కగా సమృద్ధినిచ్చాడు. లేని వారికి మీరు సహాయం చేయండి. మనకు కలిగిన దాంట్లో, మనకున్న సమృద్ధిలో, మనకున్నటువంటి దీవెనకరమైనటువంటి ప్రతి ఈవిలో, నీ ఆహారములో, నీ ధనములో, నీ వస్త్రములో, నీ వస్తువుల్లో, వీటన్నిటిలో కూడా నువ్వేం చేయాలి చెప్పండి? ఇతరులకు సహాయం చేయాలి. నీ సహకారులు ఎంతో మంది ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, ఆహారం లేని వారు ఉన్నారు. వారందరినీ మీరు దర్శించండి. వారిని కూడా మీ ఆనందములో సహదాసులుగా చెయ్యండి. మనం ఆనందించడం కాదు, మనం సంతోషించడం కాదు, మనము తినడం కాదు, కానీ మనతో పాటు ఎవరైతే మన సహకారులు ఉన్నారో, సంఘములు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం ఏం చేయాలంటే పాలి భాగస్తులుగా చేయవలసిన వారిగా ఉన్నాం. ఇది 6వ మెట్టు. 7వ మెట్టు చూడండి, 8, 9 వచనాలు ఇలాగా రాయబడి ఉన్నాయి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. 9వ వచనంలో కూడా ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయము పొందిరి. ఈ యొక్క 2 వచనాల సారాంశం మనం ఆలోచన చేస్తే, పేతురు ప్రభువుని
గుర్తెరుగుట, తనను గ్రహించుట. ప్రభువుని గుర్తెరిగాడు. ప్రభువుని ఏం చేశాడు? గుర్తెరిగాడు. ఆయన గుర్తెరగడమే కాదు కానీ తనను గూర్చి తనేమిటో గ్రహించుకున్నాడు. ఇక్కడ రెండు విషయాలు. ఏమిటా రెండు విషయాలు అని అంటే చూడండి ఏమంటాడు ఆయన. మనం చదివిన 8వ వచనంలో ఏమన్నాడండి? ఆయన సాగిలపడి ప్రభువా, ఇదొక మాట, ప్రభువా అన్నాడు. ఆ మాట నట్టే పెట్టండి. నన్ను విడిచి పొమ్ము, నేనెవరిని? ఇది చాలా ప్రాముఖ్యము. ఆయన అంటున్నాడు ప్రభువా అన్నాడు. ఆ మాట ముందు పక్కన పెడదాం. ఎప్పుడైతే ఆయన ఎవరో గుర్తు ఎరిగాడు. ఆయన ఎవరు? ప్రభువు, ఆయన దేవుడు, ఆయన యజమానుడు, ఆయన పరిశుద్ధుడు అని ఎప్పుడైతే పేతురు ఆయనను గుర్తెరిగాడో వెంటనే ఈయనేమిటి ఆయనకి అర్థమైపోయింది. ఈయన ఎవరు ఇప్పుడు? మరి ఇప్పటివరకు ఆ మాట మాట్లాడాడు ఆయన. ఈ 7 వచనాలు మనం చూస్తే నేను పాపిని అన్నాడా? అనలేదు. ఏలినవారా అన్నాడు. కానీ ప్రభువా అని ఎప్పుడన్నాడు? ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాన్ని తన యొక్క నేత్రములతో చూశాడు. ఏ నేత్రాలు అవి? మనోనేత్రములు ఎప్పుడైతే తెరవబడ్డాయో, ఎప్పుడైతే అద్భుతాన్ని చూశాడో, ఆ యొక్క సూచక క్రియను చూశాడో, అప్పుడు ఆయనేమిటో అర్థమైంది. దేవుని యొక్క గొప్పతనం అర్థమైంది. దేవుని యొక్క శక్తి అర్థమైంది. దేవుని యొక్క మహిమ ఏమిటో ఆయనకు అర్థమైంది. దేవుని యొక్క మంచితనం ఏమిటో అర్థమైంది. అర్థమవగానే ఆయన అంటున్నాడు, ఆయన గుర్తించాడు. ఏమనంటే నువ్వు నా ఏలిన వాడివి, నువ్వు నా ప్రభువి, నువ్వు నా యజమానుడివి అని గుర్తించి వెంటనే ఆయన అంటున్నాడు ప్రభువా, నేను మంచి మాట అన్నాడు. నేనేమన్నాడు చెప్పండి అక్కడ? నన్ను విడిచి, నీవు పరిశుద్ధుడివి, నేను పాపిని, నీవు యథార్థవంతుడివి, నేను అన్యాయస్తుడిని, నీవు నీతిమంతుడివి, నేను నీతి లేని వాడిని. చూసారు ఎంత ఒప్పుదలో. మనకు తెలుసు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు తెలుసు ఏమంటాడు యెషయా? ఏమంటాడు? అయ్యో నేను అపవిత్రమైన, ఎప్పుడన్నాడు? తన యొక్క పరిశుద్ధతను చూసినప్పుడు, తన యొక్క మహిమ సింహాసనము చూసినప్పుడు, ఆ యొక్క సమీపింపరాని తేజస్సులో ఆయన వసిస్తూ ఉన్నప్పుడు దూతలు గాన ప్రతిగానములు చేస్తా ఉన్నాయి. నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి అని దూతలు ప్రతిగానములు చేస్తా ఉన్నప్పుడు యెషయాకు అర్థమైపోయింది. అయ్యా నువ్వు పరిశుద్ధుడివి ప్రభు అనుకున్నాడు. నేను పాపిని అర్థమైపోయింది. తన యొక్క హృదయం పగిలిపోయి నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అన్నాడు. నేను పవిత్రపరచు అన్నాడు యెషయా. ఇక్కడ పేతురు కూడా అంతే. నువ్వు ప్రభువువి, నువ్వు రాజులకు రాజువి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవుడివి, అద్భుత ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడివి. అయ్యో నీ దగ్గర నాకు స్థానం లేదు ప్రభా, నన్ను విడిచి వెళ్ళిపోవా? నువ్వు ప్రభువును గుర్తించావా? ఆయన నువ్వు గుర్తించగలిగితే నువ్వేటో నీకు అర్థమవుతుంది, నేనేటో నాకు అర్థమవుతుంది. ఇక్కడ పేతురు గారు ప్రభువుని తన జీవిత ప్రభువుడు ఏం చేశాడు చెప్పండి? గుర్తించాడు. ఈరోజు నువ్వు ఆయన్ని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించావా? నీకు ప్రభువుగా ఆయన గుర్తించావా? ఆయన రాజులకు రాజాన్ని గుర్తించావా? ఆయన పరిశుద్ధులని నువ్వు గుర్తించావా? ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే దేవుని గుర్తించావా? ఆయన ఏమిటో నువ్వు గుర్తించగలిగితే నువ్వేమిటో నీకు అర్థమైపోతుంది, నేనేమిటో నాకు అర్థమైపోతుంది. ఈ 7 మెట్లు. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత, ప్రభువైన యేసు క్రీస్తుకు ప్రవేశము, ప్రభు యొక్క ప్రత్యేకమైన వాక్కు, పేతురు యొక్క ప్రతిస్పందన, పేతురు జీవితంలో ప్రధాన ఘట్టము, పేతురు పరస్పర అన్యోన్యత. 7వ మెట్టు పేతురు ప్రభువును గుర్తెరుగుట, తనను గూర్చి గ్రహించుట. ప్రభు ఏటో గుర్తించాడు, తనేమిటో గ్రహించాడు కాబట్టి పాపినని ఒప్పుకొని ముందుకు వెళ్ళిపోయాడు. 8వ మెట్టు, చివరి మెట్టు. ఇది చాలా అద్భుతమైన మెట్టు. ఈ 7 మెట్లు ఎక్కాడు కాబట్టి ఈ 7 మెట్లు ఆయన 8వ మెట్టు ఎక్కించగలిగాయి. ఈరోజు ఈ 7 మెట్ల అనుభవం మనకు ఉండాలి. ఈ 7 అనుభవాలు మనకుంటే మనము ఏ మెట్టు ఎక్కుతాం చెప్పండి అమ్మ? 8వ మెట్టు ఎక్కుతాం, 8వ మెట్టు ఎక్కుతాం. చూడండి 8వ మెట్టు 10-11 వచనాలు చదువుతూ ఉన్నాను. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయము పొందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఇందువని సీమోనుతో చెప్పెను. 11వ వచనం. వారు దోణిలను దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 8వ మెట్టు. ఈ మెట్టు అనుభవం అందరికీ ఉండాలి. ఏమిటంటే పేతురు దృఢమైన గొప్ప తీర్మానము. అంతే.
ఈ 7 మెట్లను ఎక్కితేనే ఆ యొక్క 8వ మెట్లకు వెళ్ళగలవు. ఏమిటా 8వ మెట్టు? తీర్మానం అంతే. ఎటువంటి తీర్మానం అది? దృఢమైన గొప్ప తీర్మానము. ఆయన భయపడ్డాడు, అన్నాడు కదా, నేను పాపిని, నన్ను వదిలిని వెళ్ళిపో అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? ఆ వచనములో ఏమన్నారండి? 10వ వచనములో, అందుకు యేసు భయపడకము అన్నాడు. ఇంతవరకు భయంతో బ్రతికాడు. ఎప్పుడైతే ఆయన యొక్క పరిశుద్ధతను చూశాడో, ఆయన ఏమిటో గుర్తించాడో, ఇప్పుడు వీళ్ళు ఏం పట్టుకుని చెప్పండి? అసలు పేతురికి ఏమైనా భయం ఉంటుందంటారా? భయం ఉంటుందంటారా? మరి పేతురు గారు లైఫ్ జాకెట్ వేసుకుని చేపలు పట్టారా? మరి సముద్రం మీద లేని భయం ఒడ్డు నుంచి వచ్చింది ఆయనకి. రాత్రంతా సముద్రం మీద తిరిగాడండి ఆయన. అప్పుడు లేని భయం ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఎప్పుడైతే దైవ ప్రత్యక్షతను పొందుకున్నాడో, ఎప్పుడైతే ఆ దైవం ఏమిటో అర్థమైందో, అప్పుడు ఆయనకి భయం పట్టుకుంది. ఏ భయం అంటే అది భౌతికమైన భయం కాదు, కానీ దేవుని యందలి భయభక్తులు. భయపడితే అప్పుడు అన్నాడు ఆయన, భయపడకము. అందుకే భయపడకము. ఎప్పటి వరకు నువ్వేం పట్టావు? చేపలు పట్టేవి, కానీ ఎప్పటి నుండి నిన్ను నేను మనుషులు పట్టు జాలరుగా నేను చేస్తానన్నారు. వెంటనే ఆయన గొప్ప తీర్మానం ఏంటి చెప్పండి? 11వ వచనంలో, వారు దోణిలను దరికి చేర్చి, ఆ సముద్రంలో నుంచి వాటిని దరికి చేర్చి వారికి ఉన్నటువంటి దోణిలు విడిచిపెట్టారు, చేపలు వదిలేశారు, వలలు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు, సమస్తమును వదిలేశారు. తనకు కలిగిన జీవనోపాధి అంతా కూడా ఆ యొక్క గన్నేసరత్తు ఆ నది, ఆ సముద్ర తీరమును వదిలేసి ఇప్పుడు మనుషుల పట్టు జాలరుగా మారిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత నీకు దొరికితే, ఆ వాక్కు నీ దగ్గరకు వస్తే, ఆయన నీతో మాట్లాడితే, నీ జీవితము నా జీవితము కూడా మారిపోతుంది. ఆయన ధోనిలో చోటిచ్చారు కాబట్టి సమృద్ధి అయిన వరలు రావడమే కాదండి, చేపలు రావడమే కాదు, తన జీవితమే మారిపోయింది, తన ధోనిలే మారిపోయాయి, తన సహచరుల యొక్క భవిష్యత్తే మారిపోయింది. ఆయన తీసుకున్న తీర్మానము జాగ్రత్తగా వినండి, ఒక గొప్ప దైవజనుడిగా మార్చేశాయి. ఆయన తీసుకున్నటువంటి తీర్మానము గొప్ప అపోస్తలుడిగా మార్చేసింది. ఆయన చేసుకున్న తీర్మానము ఆయన శిష్యుల్లో గొప్పవాడిగా మార్చేసింది. ఆయన తీసుకున్న తీర్మానము యెరూషలేములో మొదటి సంఘానికి ఆయన్ని ఒక నాయకుడిగా చేసింది. ఆయన తీసుకున్న దృఢమైన గొప్ప విశ్వాసము పేతురుని గమ్యానికి చేర్చింది. ఆయన తీసుకున్న దృఢమైన గొప్ప ఆ యొక్క తీర్మానము ఆయన గొప్ప సేవకునిగా చేసింది. ఈ రోజు నువ్వు ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకో, దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థాయిలో నిలవబెడతాడు. ఈ 2024వ సంవత్సరాన్ని ముగించుకొని మనం వెళ్ళిపోతున్నామే, మరొక సంవత్సరానికి మనం వెళ్ళిపోతున్నామే. ఒక్కసారి నువ్వు ఆలోచించే, ఈ అనుభవం నీలో ఉందా? పేతురు జీవిత మార్పునకు 7 మెట్లు. నీ జీవితానికి ఏ మెట్టు ఉంది చెప్పు? ఏ వాక్యాన్ని నువ్వు మెట్టుగా చేసుకున్నావు? ఏ మాట నువ్వు ఆధారం చేసుకున్నావు? ఏ వాగ్దాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావు? ఏ వచనాన్ని నువ్వు ఆధారం చేసుకొని మరొక సంవత్సరంలో నువ్వు వెళ్ళబోతా ఉన్నావు? పేతురు తీర్మానము గొప్ప సేవకుని చేసింది. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము లోగోస్ మన అందరితో మాట్లాడాడు. అలాగే ప్రియమైన వాళ్ళ 2వది ఏంటి చెప్పండి? రేమ. వ్యక్తిగతంగా కూడా ప్రభు మనతో మాట్లాడాడు. ఆ వాక్యానికి మనం విధేయత చూపిందాం, వాక్యానుసారంగా మనం బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.